బయోసైన్స్ మెథడ్స్లో మనకు చాలా ఇంపార్టెంట్ చాప్టరు, ఎక్కువ స్కోరింగ్ ఉన్నటువంటి చాప్టర్గా మనం దీన్ని పరిగణిస్తాం. మనకు ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఏంటి, బోధనా లక్ష్యాల వర్గీకరణ ఎలా ఉంటుంది, తర్వాత గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, వాటి మధ్య సంబంధం ఏంటి, తర్వాత బోధనా లక్ష్యాల వర్గీకరణలో ఉండేటువంటి అంశాలు ఏ రకంగా ఉన్నాయి, వాటి స్పష్టీకరణలో కూలంకుషంగా ఇప్పుడు చర్చించుకుందాం. ముఖ్యంగా విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణను ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటి దాన్ని టాక్సానమీ అంటారు. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటారు. ఎలాగైతే మనకు బయోసైన్స్లో ఇక్కడ జాతి అని, అదేవిధంగా దానికి సంబంధించిన వర్గం అని ఎలా వర్గీకరణ చేస్తామో అలాగే విద్యా లక్ష్యాల వర్గీకరణ కూడా మనకు జరిగింది. ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు, అసలు దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అందులో ఉన్న లక్ష్యాలు ఏంటి, వాటిని ఎలా వర్గీకరణ చేయడం జరిగింది, ఏ ప్రాధాన్యత తీసుకొని వర్గీకరణ చేశారు అనే అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. విద్యా లక్ష్యాల వర్గీకరణ అంటారు. ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ దాదాపుగా ఎక్కడ జరిగింది అని మనం తీసుకుంటే, ఇది వచ్చేసి మనకు అమెరికాలోని బోస్టన్ అనేటువంటి నగరంలో విద్యా లక్ష్యాల వర్గీకరణ 1948 సంవత్సరంలో విద్యా లక్ష్యాల వర్గీకరణ చేయడానికి ప్రయత్నం చేశారు. 1948 సంవత్సరంలో విద్యా లక్ష్యాల వర్గీకరణ చేయడానికి దేశ విదేశాల నుండి, అనేక దేశాల నుండి అనేక మంది మూల్యాంకనకర్తలు, అనేక మంది స్కాలర్సు, అనేక మంది విద్యావేత్తలు, అనేక మంది తత్వవేత్తలు అనేటువంటి వ్యక్తులు, చాలా దేశాల నుండి రకరకాలైనటువంటి వ్యక్తులు రావడం జరిగింది. వాళ్ళు విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రారంభించడం జరిగింది. ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేటువంటిది వాళ్ళ యొక్క సాధారణ ఆలోచనలకు అనుగుణంగా, వాళ్ళ తత్వశాస్త్రానికి అనుగుణంగా, తార్కికతకు అనుగుణంగా, మనోవైజ్ఞానిక అనుగుణంగా, విషయాలకు అనుగుణంగా వర్గీకరణ అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ 1948 నుంచి 1956 వరకు ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ మీద కృషి చేశారు. 1948 నుంచి 1956 వరకు విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేక సందర్భాలలో అనేక సమావేశాలు నిర్వహించడం జరిగింది. నిర్వహించిన ప్రతిసారి వివిధ దేశాల నుండి వచ్చినటువంటి విద్యావేత్తలు కావచ్చు, స్కాలర్స్ కావచ్చు, అదేవిధంగా పరీక్షకులు కావచ్చు, మూల్యాంకనకర్తలు కావచ్చు, వాళ్ళు ఎలా వర్గీకరణ చేశారు అంటే, వాళ్ళకి సంబంధించినటువంటి విషయానికి అనుగుణంగా, వాళ్ళకి తెలిసిన విషయం బేస్ చేసుకుని వర్గీకరణ చేశారు. తర్వాత మనోవైజ్ఞానిక అంశాల ఆధారంగా, తార్కిక అంశాల ఆధారంగా, వాళ్ళ తత్వశాస్త్రం ఆధారంగా, ఆలోచనల ఆధారంగా వర్గీకరణ అనేటువంటిది జరిగింది. 1948 నుంచి 1956 వరకు విద్యా లక్ష్యాల వర్గీకరణ మీద కృషి చేశారు. అనేక సందర్భాలు, అనేక పర్యాయాలలో వాళ్ళు చర్చలు జరిపి విద్యా లక్ష్యాల వర్గీకరణ చేయడం జరిగింది. చివరికి ఎవరి యొక్క విద్యా లక్ష్యాల వర్గీకరణ విశ్వజనీయమైంది అంటే బెంజమిన్ బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాల వర్గీకరణ విశ్వజనీయమైందిగా ప్రకటించారు. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్, శామ్యూల్ బ్లూమ్స్ అంటారు. బెంజమిన్ బ్లూమ్స్ యొక్క విద్యా లక్ష్యాల వర్గీకరణ విశ్వజనీయమైనదిగా ప్రకటించడం జరిగింది. మరియు బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ తన విద్యా లక్ష్యాల వర్గీకరణ దేని ఆధారంగా చేయడం జరిగిందంటే, ఆయన కూడా ప్రవర్తన ఆధారంగా చేయడం జరిగింది అని చెప్పేసి మనకోవడం జరుగుతుంది. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ ప్రధానంగా దేని ఆధారంగా వర్గీకరించాడంటే, ప్రవర్తన ఆధారంగా విద్యా లక్ష్యాలను వర్గీకరించాడు. ప్రవర్తన అంటే కొన్ని కృత్యాల సముదాయము, ఆ కృత్యాలే జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగంగా ఆయన వర్గీకరణ చేయడం జరిగింది. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ చేయడానికి అతనికి సహాయపడినటువంటి శిష్యులు ఉన్నారు, అతనికి సహాయపడినటువంటి ఆలోచన పరులు ఉండడం జరిగింది. అంటే కొద్దిమంది ఈ యొక్క మనోవైజ్ఞానికవేత్తల ఆలోచనలు కూడా విద్యా లక్ష్యాల వర్గీకరణకు దోహదపడడం జరిగింది.
మరియు బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ ఏ దేశానికి చెందినవాడు అంటే అమెరికా దేశానికి చెందినవాడు. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ దేని ఆధారంగా చేశాడని క్వశ్చన్ అడిగితే ప్రవర్తన ఆధారంగా చేయడం జరిగింది. ఈ ప్రవర్తనతో పాటుగా అతని విషయాన్ని ఆధారంగా వర్గీకరణ చేశాడు. అదేవిధంగా తార్కికత ఆధారంగా వర్గీకరణ చేశాడు. మనోవైజ్ఞానిక ఆధారంగా కూడా వర్గీకరణ చేయడం జరిగింది. ఎవరు? బెంజమిన్ ఎస్ బ్లూమ్స్. మరి ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ ఎన్ని రంగాలు ఇందులో ఉండడం జరుగుతుందంటే 3 రంగాలు ఉన్నాయని చెప్పేసి మనం చెప్తాం. ప్రవర్తన అనగా 3 కృత్యాల సముదాయం. ఆ 3 కృత్యాలే జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము అంటే చెప్పేదంటారు. కాబట్టి ఇక్కడ జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం, మానసిక చలనాత్మక రంగంగా మనకు వర్గీకరించడం జరిగింది. 3 రకాలుగా వర్గీకరించారు. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ ఏ దేశానికి చెందినవంటే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్కు విద్యా లక్ష్యాల వర్గీకరణలో సహాయపడినటువంటి శిష్యులు 3 శిష్యులు ఆయనకు సహాయపడడం జరిగింది. ఒకరు వచ్చేసి అండర్సన్, తర్వాత గాగ్నే, తర్వాత కార్లే. ఈ 3 విద్యా లక్ష్యాల వర్గీకరణ చేసేటప్పుడు బెంజమిన్ ఎస్ బ్లూమ్స్కి సహాయపడిన శిష్యులు. ఎవరెవరు సహాయపడ్డారు? అండర్సన్, గాగ్నే, కార్లే అనే వ్యక్తులు సహాయపడినటువంటి వ్యక్తులుగా, శిష్యులుగా మనం తీసుకుంటాం. మరి అదేవిధంగా బెంజమిన్ ఎస్ బ్లూమ్స్కి విద్యా లక్ష్యాల వర్గీకరణ చేసేటప్పుడు కొద్దిమంది మనోవైజ్ఞానికవేత్తల ఆలోచనలు కూడా దోహదపడ్డాయి. ఎవరి యొక్క ఆలోచనలు దోహదపడ్డాయి అంటే మనకు జేబీ వాట్సన్ యొక్క ఆలోచనలు దోహదపడ్డాయి. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ఆలోచనలు, అదేవిధంగా అబ్రహం మాస్లో వీరి యొక్క ఆలోచనలు దోహదపడ్డాయి. ఎవరికి దోహదపడ్డాయి? బెంజమిన్ ఎస్ బ్లూమ్స్కి. కాబట్టి బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ దేని ఆధారంగా జరిగింది అంటే ప్రవర్తన ఆధారంగా జరిగింది, మరి విషయం ఆధారంగా జరిగింది, మనోవైజ్ఞానిక అంశాల ఆధారంగా జరిగింది, తార్కిక అంశాల ఆధారంగా జరిగింది. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ ఏ దేశానికి చెందినవంటే అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. 1948 నుంచి 1956 వరకు విద్యా లక్ష్యాల వర్గీకరణ మీద అనేక సార్లు చర్చలు అదేవిధంగా జరగడం జరిగింది. సహాయపడినటువంటి శిష్యులు ఎంతమంది అంటే స్టూడెంట్స్ అండర్సన్, గాగ్నే, కార్లే. ఎవరి యొక్క ఆలోచన దోహదపడ్డాయి? జేబీ వాట్సన్ యొక్క ఆలోచనలు దోహదపడ్డాయి, సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ఆలోచనలు దోహదపడ్డాయి, అబ్రహం మాస్లో యొక్క ఆలోచనలు దోహదపడడం జరిగింది. ఇక్కడ మనం పరిశీలిస్తే వాట్సన్ ఏ అంశము దోహదపడింది? వాట్సన్ ప్రవర్తన విధానము దోహదపడింది. వాట్సన్ ప్రవర్తనవాది. నాకు పుట్టిన బిడ్డను పుట్టినట్టుగా ఇవ్వండి, ఎలా తయారు కావాలో రాసించి వెళ్ళండి, అలా తయారు చేసే బాధ్యత నాది అని చెప్పిన గొప్ప వ్యక్తి జేబీ వాట్సన్. ప్రవర్తనవాది. ఆయన తీవ్రవాది కాదు, తీవ్రవాది కంటే ఎక్కువ ప్రవర్తనవాదం అనేటువంటిది. అదేవిధంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ అనేటువంటి అంశము దోహదపడింది. సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీలో మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని, అదేవిధంగా ఆయన మనోలైంగిక వికాస సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్. మరియు అబ్రహం మాస్లో అవసరాల శంకువు దోహదపడింది. అవసరాల శంకువు దోహదపడింది. ఎవరికి దోహదపడింది? బెంజమిన్ ఎస్ బ్లూమ్స్కి. ఈ రకంగా సహాయపడినటువంటి శిష్యులు వీళ్ళు, సహాయపడినటువంటి ఆలోచనలు వీళ్ళవి. ఈ రకంగా విద్యా లక్ష్యాల వర్గీకరణ చేయడం జరిగింది. ఎప్పుడు చేశారు అంటే 1948 నుంచి 1956 మధ్యకాలంలో విద్యా లక్ష్యాల వర్గీకరణ చేయడం అనేది జరిగింది. మరి ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ మనం తీసుకున్నప్పుడు ఇది ఏమి రంగము? జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, కాగ్నేటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ మనం తీసుకున్నప్పుడు ఇందులో విద్యా లక్ష్యాలను ఎలా రాయడం జరిగింది?
మనకు నూతన టెక్స్ట్ బుక్లో పాఠ్యాంశాన్ని మనం పరిశీలిస్తే లక్ష్యాలను కింద నుండి పొందుపరిచారు. ఇక్కడ జ్ఞానము, అవగాహన, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనము, ఇలా లక్ష్యాలను కింద నుండి పొందుపరచడం జరిగింది. అదేవిధంగా భావావేశ రంగంలో అఫెక్టివ్ డొమైన్లో మనకు ఇక్కడ ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి? 6 లక్ష్యాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6. కాబట్టి జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాల సంఖ్య ఎంత అంటే 6. మరి భావావేశ రంగంలో లక్ష్యాలు ఏమున్నాయి? 1 గ్రహించడం, 2 ప్రతిస్పందించడం, 3 విలువ కట్టడం, వ్యవస్థాపన, శీలస్థాపన. ఈ శీలస్థాపనకు మరొక పేరు లాక్షణీకరణం అని కూడా అంటారు. అదే మానసిక చలనాత్మక రంగంలో లక్ష్యాలు మనం తీసుకున్నప్పుడు అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం, స్వాభావీకరణ లేదా సహజీకరణ. ఈ సమన్వయానికి మరొక పేరు ఉచ్చారణ. ఈ రకంగా విద్యా లక్ష్యాలను మనకు వర్గీకరణ చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్స్లో అడగడానికి పాజిబిలిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. మనకి ఏ అంశాలను ఎలా అడుగుతాడనే అంశాన్ని మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి. విద్యా లక్ష్యాల వర్గీకరణ జ్ఞానాత్మక రంగంలో కింద నుంచి పైకి అమర్చారు, ఇక్కడ నుంచి కింద నుండి పైకి అమర్చారు, ఇక్కడ నుంచి కూడా కింద నుండి పైకి అమర్చారు. మరియు ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ కింద నుండి మనకు పైకి అమర్చినప్పుడు ఎలా అమర్చడం జరిగిందంటే సరళత నుండి క్లిష్టతకు అమర్చారు. సరళత నుండి క్లిష్టతకు అమర్చారు. అంటే కింద నుండి పైకి పోయేటప్పటికి కింద సరళమైనటువంటి లక్ష్యము, ఆ తర్వాత కొద్దిగా కఠినము, ఆ తర్వాత అంటే ఇలా మనం పరిశీలించినప్పుడు సరళత నుండి క్లిష్టతకు అమర్చడం జరిగింది. సరళత నుండి క్లిష్టతకు అమర్చారు. ఫస్ట్ సరళమైనవి, ఆ తర్వాత క్లిష్టమైన లక్ష్యాలుగా పొందుపరచడం జరిగింది. మరియు ఇక్కడ భావవేశ రంగం లక్ష్యాలను ఎలా వర్గీకరించడం జరిగిందంటే అంతర్వృద్ధి ఆధారంగా వర్గీకరించారు. అంతర్వృద్ధి ఆధారంగా భావవేశ రంగం లక్ష్యాలను వర్గీకరించారు. మరియు మానసిక చలనాత్మక లక్ష్యాలను ఎలా వర్గీకరించడం జరిగింది? సమన్వయం ఆధారంగా వర్గీకరించారు. సమన్వయం ఆధారంగా విద్యా లక్ష్యాలను వర్గీకరించడం జరిగింది. ఇక్కడ మనం పరిశీలిస్తే జ్ఞానాత్మక రంగము, భావవేశ రంగము, మానసిక చలనాత్మక రంగం. ఈ జ్ఞానాత్మక రంగం మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తి 1956లో బెంజమిన్ ఎస్ బ్లూమ్స్. భావవేశ రంగం మీద పరిశోధన చేసిన వ్యక్తి 1964లో డేవిడ్ క్రాత్హోల్ లేదా క్రాత్హాల్ అని కూడా అంటారు. మానసిక చలనాత్మక రంగం మీద పరిశోధన చేసినటువంటి వ్యక్తులు 3 ఉన్నారు. 1966, 1969, 1972లో పరిశోధన చేశారు. 1966లో పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మనం తీసుకుంటే సింప్సన్, ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే, తర్వాత హారో. కొన్ని బుక్కుల్లో హారే ఉంటుంది, హారో లేదా హారే. ఈ రకంగా విద్యా లక్ష్యాల వర్గీకరణను మనకు వర్గీకరణ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం పరిశీలిస్తే జ్ఞానాత్మక రంగంలో ఈ జ్ఞానము కానీ
అవగాహన కానీ ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు వీటిని ఏమంటామంటే నిమ్న స్థాయి లక్ష్యాలు అంటారు. ఇవి మూర్త స్థాయిలో ఉండేటువంటివి. ఇవన్నీ అమూర్త స్థాయిలో ఉండేటువంటివి అత్యున్నతమైన లక్ష్యాలుగా మనం గుర్తించడం జరుగుతుంది. తర్వాత ఈ జ్ఞానాత్మక రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చెందించడం జరిగింది. అదే భావేశ రంగాన్ని ఎప్పటికీ అభివృద్ధి చెందించలేము. మానసిక చలనాత్మక రంగం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దీన్ని ఎప్పుడూ అభివృద్ధి చెందించలేము. ఇది పూర్తిగా అభివృద్ధి చెందించబడింది. అభివృద్ధి చెందిన రంగం ఏదంటే జ్ఞానాత్మక రంగం. అభివృద్ధి చెందించలేము అంటే భావేశ రంగం. అభివృద్ధి చెందుతూ ఉన్న రంగం అంటే మానసిక చలనాత్మక రంగంగా మనం పరిశీలించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం పరిశీలిస్తే జ్ఞానాత్మక రంగము, భావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము, ఇక్కడ కింద ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది సరళమైనటువంటిది, గ్రహించడం అనేటువంటిది కూడా సరళమైనటువంటిది, అనుకరణ అనేటువంటిది కూడా సరళమైనటువంటిది. అందుకే ఇక ఉన్నటువంటి వాటిని ఏమంటామంటే సరళమైనటువంటివి, ప్రధానమైనటువంటివి, మౌలికమైనటువంటివి అని చెప్పడం జరుగుతుంది. మరియు పై ఉన్నటువంటివి ఏంటంటే అత్యున్నతమైనటువంటివి, మరియు కఠినమైనటువంటివి, మరియు క్లిష్టమైనటువంటివి. అత్యున్నతమైన లక్ష్యం, అత్యున్నతమైనవి, ఇవన్నీ అత్యున్నతమైనవే. కానీ వీటిలో ఒక బెస్ట్ ఏది అత్యున్నతమైంది అన్నప్పుడు మనం ఏమని చెప్పడం జరుగుతుందంటే మూల్యాంకనము అంటారు, అపెక్స్ అంటాము, అత్యున్నతమైనది అంటాము, మూల్యాంకనాన్ని అత్యున్నతమైంది అంటాము. ఇక్కడ శీలస్థాపన అత్యున్నతమైంది అంటాము. ఇక్కడికి వచ్చేసి స్వాభావీకరణ లేదా ఒక సహజీకరణను అత్యున్నతమైందిగా మనం భావించడం జరుగుతుంది. కాబట్టి విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేటువంటిది ఏ రకంగా వర్గీకరణ చేశారు, ఎప్పుడు వర్గీకరణ చేశారు, ఎలా వర్గీకరణ చేయడం జరిగింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొన్ని అదనపు అంశాలను మనం ఇక్కడ పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, విద్యా లక్ష్యాల వర్గీకరణ మనం తీసుకుంటే విద్యా లక్ష్యాల వర్గీకరణలో మన ఇక్కడ ఉన్నటువంటి ఈ 4ని వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనాన్ని ఏమని చెప్పడం జరిగింది? ఓకే, అత్యున్నతమైనవి మరియు అమూర్తమైనవి అని చెప్పాము. అదేవిధంగా అవబోధము లేదా అవగాహనకు మరొక పేరు అవబోధము. ఇవి నిమ్నమైనవి మరియు మూర్తమైనవి అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ మరొక ఇంపార్టెంట్ ఏమంటే జ్ఞానాత్మక రంగ లక్ష్యాలు జ్ఞాన సముపార్జనకు సంబంధించేవి. ఆలోచించడం అనేది ఎక్కువగా ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. జ్ఞాన సముపార్జన లక్ష్యాలను వేటిని అంటారంటే జ్ఞానాత్మక రంగ లక్ష్యాలు. ఇది జ్ఞానం కానీ అవగాహన కానీ వినియోగం కానీ ఓన్లీ జ్ఞానాన్ని సముపార్జించడానికి ఉపయోగపడుతుంది మరియు ఆలోచించడానికి ఉపయోగపడుతుంది. అందుకే జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలు ఆలోచనకు సంబంధించినవి అంటారు. ఆలోచనకు సంబంధించినవి అంటారు. అందుకే మనకు ఏమని చెప్తామంటే మైండ్ లేదా హెడ్కి సంబంధించినవి అంటారు. అదే భావేశ రంగంలో లక్ష్యాలు మనం తీసుకున్నప్పుడు వీటిని ఏమంటామంటే హార్ట్ అంటారు, హార్ట్తో సూచిస్తారు. ఇక్కడ ఎందుకంటే అనుభూతులు ఉంటాయి. అదేవిధంగా మనకు అనుభూతులతో పాటు మనకు ప్రత్యేకంగా ఉద్వేగాలు ఉంటాయి, విలువలు ఉంటాయి. కాబట్టి అనుభూతులు, ఉద్వేగాలు, విలువలతో కూడుకున్నటువంటివి భావేశ రంగంలో లక్ష్యాలు. ఇక్కడ మనం చూడగలిగితే జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలను ఫస్ట్ మనం ఏం చేస్తాము, బ్రెయిన్లో స్మృతి గుర్తు తెచ్చుకొని కొంతకాలం పాటు మన బ్రెయిన్లో ధారణలో పెట్టుకుంటాం. ఆ తర్వాత అడిగినప్పుడు తిరిగి రీకాల్ చేయడం జరుగుతుంది. జ్ఞానం అనే లక్ష్యంలో గుర్తించడము, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే స్పష్టీకరణలు ఉంటాయి. కాబట్టి స్మృతి ప్రక్రియ, ధారణ ప్రక్రియ, గుర్తించుకోవడము, అదేవిధంగా జ్ఞప్తికి తెచ్చుకోవడము అనే అంశాలు అనేటువంటివి జ్ఞానాత్మక రంగంలో మనకు కనిపించడం జరుగుతుంది. ఏదైనా ఒక కృత్యాన్ని కృషి చేయగలడా అని ప్రశ్నిస్తాము. చేయగలడా లేదా, ఏదైనా కృత్యాన్ని కృషి చేయగలడా లేదా అంటే మనకు ఐ కెన్ డూ, చేయగలను అంటారు. ఇక్కడ చేయగలననే సమస్యకు పరిష్కారం ఉంటుంది, చేయగలను అంటారు. ఇక్కడ ఏదైనా ఒక కృత్యము చేయగలడా లేదా అని అడిగితే చేయగలడు అని అంటారు. అదేవిధంగా ఇక్కడ ఏదైనా ఒక కృత్యం చేయడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడా లేదా, ఏదైనా ఒక కృత్యము చేయగలడా లేదా అని జ్ఞానాత్మక రంగంలో అయితే ఏదైనా కృత్యము చేయడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడా లేదా అంటాం. ఇక్కడ ఐ విల్ డూ అంటారు, ఇక్కడేమో ఐ కెన్ డూ అంటారు. ఇక్కడ నేను చేయగలను, ఇక్కడ చేస్తాను. ఇక్కడ సంసిద్ధంగా ఉన్నాడా లేదా, ఇక్కడ చేయగలడా అని అంటారు. కాబట్టి ఈ రెండింటికి ఉన్న ప్రధానమైన తేడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదే మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి ఏమని చెప్పడం జరుగుతుందంటే ఇవి వచ్చేసి హ్యాండ్స్ అంటారు.
3 హెచ్లు మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే హెడ్, హార్ట్, హ్యాండ్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు మనకు అనుకరణ, హస్తలాగం, సునిశ్చితం, సమన్వయం, స్వాభావికరణ, సహజీకరణ తీసుకున్నప్పుడు ఈ లక్ష్యాలను సమన్వయం ఆధారంగా వర్గీకరించామని చెప్పాం. ఈ లక్ష్యాలను మన అంతర్వృద్ధి ఆధారంగా వర్గీకరించామని చెప్పాం. ఈ లక్ష్యాలను మనం ఏ రకంగా వర్గీకరించడం జరిగింది? సరళత నుండి క్లిష్టత ఆధారంగా వర్గీకరించడం జరిగింది. అయితే ఇక్కడ మనం పరిశీలిస్తే ఇక్కడ మనం చూడండి, ఇవి మానసిక విషయాలకు, శరీర భాగాలకు మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి. మానసిక విషయాలకు, శరీర భాగాలకు మధ్య సంబంధాన్ని తెలియచేయడం జరుగుతుంది. తర్వాత సరైన పద్ధతులను, నికష విధానాలు అనేటువంటివి దీంట్లో మనకు ప్రత్యేకంగా ఇంకా రూపొందించలేదు. అదేవిధంగా మూల్యాంకనం చేయడం కష్టము. సేమ్ భావేశ రంగంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా సరైన పద్ధతులు కానీ, సరైన నికషలు కానీ, సరైన విధానాలు కానీ లేవు కొలవడానికి. అందుకే దీన్ని కూడా మూల్యాంకనం చేయడం కష్టము. దేన్ని మూల్యాంకనం చేయడానికి ఈజీ? జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలను మూల్యాంకనం చేయడం సులభము. ఏ రంగంలో ఉన్న లక్ష్యాలను మూల్యాంకనం చేయడం కష్టము? భావేశ రంగంలోని లక్ష్యాలను మూల్యాంకనం చేయడం కష్టము. మానసిక చలనాత్మక లక్ష్యాలను మూల్యాంకనం చేయడము కష్టం. వీటిని మనం తెలుసుకోవడానికి, వీటిని పరిశీలించడానికి సరైన నికషలు కానీ, సరైన విధానాలు కానీ, సరైన పద్ధతులు కానీ లేవు. దీనికి కూడా సరైన నికషలు కానీ, సరైన విధానాలు కానీ, సరైన పద్ధతులు కానీ లేవు. ఎందుకు? ఇది అభివృద్ధి చెందుతూ ఉన్న రంగము, ఇది అభివృద్ధి చెందని రంగము, ఇది అభివృద్ధి చెందిన రంగంగా మనం ప్రస్తావించడం జరుగుతుంది. మనకు అడగడానికి ఆవశ్యకత ఉంటుంది. ఈ పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్నాం, అసలుకి ఎలా మనకు సంబంధించినటువంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. విద్యా ప్రమాణాలకు సంబంధించి, ప్రవర్తనలో మార్పుకు సంబంధించి, మూల్యాంకనంలో మార్పుకు సంబంధించి ఈ యొక్క విద్యా లక్ష్యాల వర్గీకరణను మనకు చేయడం జరుగుతుంది. ప్రవర్తనలో మార్పు, విద్యా ప్రమాణాలకు సంబంధించి, మూల్యాంకనంలో మార్పు, వాటికి సంబంధించి ఈ విద్యా లక్ష్యాల వర్గీకరణ జరిగిందనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి విద్యా లక్ష్యాల వర్గీకరణకు సంబంధించి ఏదైనా మనం ప్రశ్న అడగగలిగితే ఈ అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకోండి. కాబట్టి దేని ఆధారంగా వర్గీకరణ జరిగింది? ప్రవర్తన ఆధారంగా వర్గీకరణ జరిగింది అనేది మనం దృష్టిలో ఉంచుకోవాలి. తర్వాత ఎవరు ఏ రంగం మీద కృషి చేశారు, జ్ఞానాత్మక రంగం మీద ఎవరు కృషి చేశారు, భావేశ రంగం మీద ఎవరు కృషి చేశారు, మానసిక చలనాత్మక రంగం మీద ఎవరు కృషి చేశారు, అందులో ఉన్నటువంటి లక్ష్యాలు ఏ రకంగా ఉన్నాయి, కింద నుండి పైకి అమర్చడం జరిగింది, సరళత నుండి క్లిష్టతకు అమర్చారు, అంతర్వృద్ధి ఆధారంగా అమర్చారు, అదేవిధంగా సమన్వయం ఆధారంగా అమర్చడం జరిగింది. దీన్ని మూల్యాంకనం చేయడం కష్టము, దీన్ని కూడా మూల్యాంకనం చేయడము కష్టము. దీనికి సరైన నికషలు లేవు, సరైన విధానాలు లేవు, సరైన పద్ధతులు లేవు కొలవడానికి. దీనికి కూడా సరైన నికషలు లేవు, పద్ధతులు లేవు, విధానాలు లేవు కొలవడానికి. ఇది మనకు తలకు సంబంధించినది, ఇది వచ్చేసి హార్ట్కి సంబంధించినది, ఇది వచ్చేసి హ్యాండ్స్కి సంబంధించినది, శరీర భాగాలకు, మానసిక ప్రక్రియలకు సంబంధించింది. అందుకే జ్ఞానాత్మక రంగం దేనికి సంబంధించిందంటే మేధోపరమైనటువంటి లక్షణాలు కలిగింది, మానసికమైనటువంటి లక్షణాలు కలిగింది. అంటే హెడ్ కాబట్టి మానసికమైనటువంటి లక్ష్యాలను కలిగి ఉంది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం పరిశీలించాల్సినటువంటి మరొక అంశం ఉంటుంది. చూడండి, వెరీ ఇంపార్టెంట్. విద్యా లక్ష్యాల వర్గీకరణ అనేటువంటిది జరిగింది 1948 నుంచి 1956 వరకు విద్యా లక్ష్యాల వర్గీకరణ జరిగింది. 1948 నుంచి 1956 వరకు విద్యా లక్ష్యాల వర్గీకరణ జరిగింది. దానికి సంబంధించిన విధి విధానాలన్నింటినీ కూడా ఒక గ్రంథంలో రాసిపెట్టారు. దాన్నే ది టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటారు. ది టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథంలో పొందుపరచడం జరిగింది. ఈ గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్స్. బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ రచించిన గ్రంథము ది టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అంటారు. అదేవిధంగా మనకు ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానాత్మక రంగం కానీ, భావేశ రంగం కానీ, మానసిక చలనాత్మక రంగం కానీ మనం పరిశీలించినప్పుడు ఏ రంగం పూర్తిగా అభివృద్ధి చెందింది అంటే జ్ఞానాత్మక రంగం అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో విద్యా ప్రమాణాల్లో మార్పు వచ్చింది, మూల్యాంకనంలో మార్పు వచ్చింది, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ప్రక్రియల్లో మార్పు రావడం జరిగింది. మరియు విద్యా లక్ష్యాల్లో కూడా మార్పు చేయాలి అని చెప్పేసి ఆలోచన రావడం జరిగింది. ఎవరికి? లోరెన్ డబ్ల్యూ అండర్సన్కి ఆలోచన రావడం జరిగింది. లోరెన్ డబ్ల్యూ అండర్సన్ ఎవరు అంటే బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ యొక్క శిష్యుడు.
బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ చేసినప్పుడు అతనికి 3 శిష్యులు ఉన్నారని చెప్పేసి అన్నాం. ఒకరు అండర్సన్, గాగ్నే, కార్లే. అందులో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే లోరెన్ డబ్ల్యూ అండర్సన్ అనే వ్యక్తి ప్రధానమైన వ్యక్తి. ఇతనికి ఆలోచన రావడం జరిగింది, ఏమి విద్యా లక్ష్యాలను మనం సవరించాలి, రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ చేయాలి అనే ఆలోచన అండర్సన్కి రావడం జరిగింది. అయితే ఈ అండర్సన్ ఒకటే ఈ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ చేయలేకపోయాడు. ఈ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ చేయడానికి మరొకరి హెల్ప్ కావాల్సి వచ్చింది. ఎవరికి హెల్ప్ కావాల్సి వచ్చింది అంటే అండర్సన్ ఎవరు హెల్ప్ తీసుకున్నాడంటే డేవిడ్ క్రాత్హాల్ యొక్క హెల్ప్ తీసుకున్నాడు. డేవిడ్ క్రాత్హాల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నప్పుడు భావవ్యాస రంగం మీద పరిశోధన చేసిన వ్యక్తి, 1964లో పరిశోధన చేసిన వ్యక్తి. కాబట్టి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీని ఎవరు చేశారంటే ఇద్దరు కలిపి చేశారు. అండర్సన్ చేశాడు, క్రాత్హాల్ చేయడం జరిగింది. అయితే రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఎక్కువ భాగం ఎవరు కృషి చేయడం జరిగిందంటే అండర్సన్ చేయడం జరిగింది. అందుకే రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీని ఏమని పిలుస్తారంటే ఒక లోరెన్ డబ్ల్యూ అండర్సన్ టాక్సానమీ అని చెప్పేసి మనకు వర్ణించడం జరుగుతుంది. అయితే ఈ అండర్సన్ క్రాత్హాల్ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ చేసేటప్పుడు మరి ఏ రంగాన్ని ఎంచుకున్నారు, ఏ సంవత్సరంలో ఈ ప్రక్రియ జరిగింది, రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఏ సంవత్సరంలో జరిగింది, ఏ రంగాన్ని వీళ్ళు ఎంచుకొని చేశారు అన్నప్పుడు జ్ఞానాత్మక రంగాన్ని మాత్రమే రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ చేశారు. భావవ్యాస రంగానికి వెళ్ళలేదు, మానసిక చలనాత్మక రంగానికి వెళ్ళలేదు. ఎందుకు అంటే భావవ్యాస రంగము ఎప్పటికీ అభివృద్ధి చెందించలేము, మానసిక చలనాత్మక రంగం అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ 2 రంగాలకు సరైన నికషలు కానీ, సరైన విధానాలు కానీ, సరైన పద్ధతులు కానీ లేవు. మూల్యాంకనం చేయడం అన్నింటినీ కష్టము. కాబట్టి వీళ్ళు ఒక ఎంచుకున్నటువంటి రంగం ఏంటంటే ఓన్లీ సవరించింది జ్ఞానాత్మక రంగాన్ని మాత్రమే సవరించారు. కాబట్టి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఒక సవరించిన విద్యా లక్ష్యాల వర్గీకరణ ఎప్పుడు చేశారన్నప్పుడు మనం తీసుకుంటే రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఈ రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఏ సంవత్సరంలో చేశారు అన్నప్పుడు మనకు 2001 సంవత్సరంలో జరిగింది. 2001 సంవత్సరంలో జరిగింది. రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ఎవరెవరు చేశారంటే లోరెన్ డబ్ల్యూ అండర్సన్. ఇతనికి సహాయపడిన వ్యక్తి ఎవరంటే డేవిడ్ క్రాత్హాల్ లేదా క్రాత్హాల్ అనే వ్యక్తి సహాయపడడం జరిగింది. మరియు రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ చేసేటప్పుడు ఏ రంగాన్ని మాత్రం ఎంచుకున్నారంటే జ్ఞానాత్మక రంగము లేదా సంజ్ఞానాత్మక రంగం కాగ్నిటివ్ డొమైన్ దీన్ని మాత్రం ఎంచుకున్నారు. మరి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో వాళ్ళు 3 అంశాలను సవరించడం జరిగింది, 3 విషయాలు సవరించడం జరిగింది. ఒకటి దేని సవరించారంటే పదజాలంలో మార్పు చేశారు. పదజాలంలో మార్పు చేశారు. 2 ఉద్ఘాటనలో మార్పు చేశారు. ఉద్ఘాటనలో మార్పు చేయడం జరిగింది. 3 దేంట్లో మార్పు చేశారంటే నిర్మాణంలో మార్పు చేశారు. నిర్మాణంలో మార్పు చేయడం జరిగింది. కాబట్టి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో మనకు అండర్సన్ మరియు క్రాత్హాల్ దేన్ని మార్పు చేయడం జరిగింది అన్నప్పుడు 3 అంశాల్లో మార్పు చేశారు. పదజాలంలో మార్పు చేశారు, ఉద్ఘాటనలో మార్పు చేశారు, నిర్మాణంలో మార్పు చేశారు. అయితే ఇక్కడ ప్రస్తావించాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఎలా పదజాలంలో మార్పు చేయడం జరిగిందో చూద్దాం. పదజాలంలో మార్పు ఏ రకంగా జరిగింది? పదజాలంలో మార్పు ఏ రకంగా జరిగింది? ఫస్ట్ దేంట్లో మార్పు చేశారన్నాము? పదజాలంలో మార్పు. టర్మినాలజీలో మార్పు చేశారు. ఎలా మార్పు చేయడం జరిగిందో మనం ఒకసారి పరిశీలిస్తే ఈజీగా అర్థం కావడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ మనకు యాక్చువల్గా మనకి ఇలా ఇవ్వడం జరిగింది. మన టెక్స్ట్ బుక్లో ఇలా ఇవ్వలేదు, కానీ దీని ఆధారంగా చదివితే ఒక జనరల్ ఐడియా వస్తుంది. చూద్దాం. ఫస్ట్ ఏమన్నారంటే ఇక్కడ మనకేముంటుంది? జ్ఞానము అనేది ఉంటుంది, జ్ఞానము ఉంటుంది. ఆ తర్వాత ఏముంటుంది? అవబోధము ఉంటుంది.
అవబోధము లేదా అవగాహన ఉంటుంది. తర్వాత ఏముంటుంది? అన్వయము లేదా వినియోగం